బాసర గోదావరి ఎప్పుడూ లేని విధంగా ఉగ్రరూపం దాల్చింది. నది ఇరువైపులా గ్రామాలు వరద నీటితో తేలియాడుతున్నాయి. సరస్వతి అమ్మవారి ప్రధాన మార్గాన్ని తాకిన గోదావరి వరద సరస్వతి అమ్మవారి చెంతకు చేరింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటికి తోడు మంజూరా నది సైతం ఉప్పొంగడంతో బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నది పరివాహక ప్రాంతం నుండి సుమారు 2-3 కిలోమీటర్ల దూరం వరకు వరద నీరు చేరడంతో ఇళ్లలోకి నీరు వచ్చింది. బాసర గోదావరి ఒడ్డున ఉండే రిసార్టులు, ఆశ్రమాలు వరద నీటితో మునగడంతో అక్కడ ఉన్నవారిని రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొత్తం బాసర అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మెట్ల వరకు వరద నీరు చేరడమే కాకుండా అక్కడ ఉన్న దుకాణాలు నీటిలో తేలియాడాయి. బాసర సరస్వతి అమ్మవారి ప్రధాన మార్గాన్ని తాకిన గోదావరి వరద బాసర సరస్వతి అమ్మవారి చెంతకు గోదావరి చేరింది. అమ్మవారి ఆలయం ప్రధాన మార్గం వద్ద గల శ్రీ వ్యాస మహర్షి ఆలయానికి వరద నీరు చేరింది. ఆలయం వద్ద గల దుకాణాలు, పదుల సంఖ్యలో లాడ్జిల్లోకి వరద నీరు చేరింది. షాపుల్లోని సామాగ్రిని దుకాణదారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆలయ పరిసరాల్లోని ఓ ఇంటిలో చిక్కుకున్న గర్భవతితో పాటు మరో ఇంట్లో చిక్కుకున్న 2 మహిళలు, 2 పిల్లలను నాగభూషణం పాఠశాలలోని 100 మంది విద్యార్థులతో పాటు 6 ఉపాధ్యాయులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని వందలాది పంట పొలాలను గోదావరి వరద ముంచింది. అయితే వరదలతో నష్టపోయిన బాధితులను స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ పరామర్శించారు. గోదావరి నది ఉధృతి నష్టపోయిన